నెల్లూరు రూరల్లో చంద్రన్నపల్లె పండుగ కార్యక్రమాన్ని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. 18 గ్రామాల్లో 11 కోట్ల రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. నెల్లూరు రూరల్ గుళ్లకందుకూరు, సజ్జాపురం, కొత్త వెల్లంటి, పాత వెల్లంటి మరియు కందమూరు గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ప్రజలతో కలిసి రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభోత్సవాలు చేశారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రజలు అవస్థలు పడ్డారని, అభివృద్ధి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఏమన్నా ఉండిచ్చేదిలా వాడికేమన్నా ఉండిచ్చేదిలా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చంద్రన్న పల్లె పండుగ. చంద్రన్న పల్లె పండుగలో భాగంగా 4 రోజుల పాటు ఈరోజు, రేపు, ఎల్లుండి, మర్నాడు ఈ 4 రోజుల పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 18 గ్రామాల్లో 11 కోట్ల వ్యయంతో ఆ యొక్క అభివృద్ధి పనులు ప్రారంభోత్సవాలు. వాడవాడలా కూడా, ప్రతి గ్రామంలో కూడా ఏదైతే ఆ యొక్క ప్రజలకు అవసరమైనటువంటి అభివృద్ధి పనులు పూర్తి చేసి అంకితం ఇచ్చే కార్యక్రమం చంద్రన్న పల్లె పండుగ. ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనం అయిపోయినా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తన అపార అనుభవంతో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేస్తూ, మరోపక్క ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ, అంతేకాకుండా అద్భుతమైన అమరావతి రాజధాని నిర్మిస్తూ ఆంధ్రప్రదేశ్ దిశ మార్చే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తూ మన బిడ్డలకి ఉద్యోగాలకు వచ్చేదానికి పెట్టుబడులు ఆకర్షిస్తూ ఈ రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు చాలా కష్టం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరి ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ, బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం. ఇంట్లో ఎందరు బిడ్డలు ఉంటే అందరికీ ఆ యొక్క బిడ్డల చదువుల కోసం తల్లికి వందనం ఆ యొక్క ప్రభుత్వం ఇచ్చే డబ్బు చంద్రబాబు నాయుడు గారు ఈ నెలలోనే ప్రజలకు అందించబోతున్నారని చెప్పని మీ అందరి ముందు కూడా సంతోషంగా తెలియజేస్తున్నారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి